తనకిప్పుడు నా మీద ఏ కోపం లేదమ్మా. అయితే ఆ జ్యోతికి విడాకులివ్వు. ఏంటమ్మా నువ్వనేది? ఇంకేం మాట్లాడకు రాజీవ్. శ్రావ్యతో నీ పెళ్లి కన్ఫర్మ్డ్. దాంట్లో ఏ మార్పు ఉండదు. పంతులు గారు, మీరు ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. అమ్మా, వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి పంతులు గారు. అమ్మా, వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అయితే ఆ జ్యోతికి విడాకులివ్వు. ఎలాగైనా అమ్మను ఒప్పించి జ్యోతిని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటే అమ్మ ఏకంగా విడాకులు ఇచ్చేయమంటోంది.